ఒక ఊళ్ళో ఒక యువకుడున్నాడు. అతనికి ముగ్గురు అందమైన స్నేహితురాళ్ళున్నారు. అందంలో ముగ్గురే. వారిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలో నిర్ణయించుకోలేకపోయాడు. అందుకని తల్లిని సలహా అడిగాడు. ఆమె ఒక ఉపాయం ఆలోచించింది. ఆ ముగ్గురిని మన ఇంటికి విందుకు ఆహ్వానించు అని కొడుకుతో చెప్పింది. తల్లి చెప్పినట్లుగానే ముగ్గురు అమ్మాయిల్ని విందుకు ఆహ్వానించాడు. విందులో జున్ను వడ్డించింది తల్లి. వారు దాన్ని ఎలా తింటారోనని తల్లి పరిశీలించి చూస్తూ ఉంది. మొదటి అమ్మాయి జున్ను మీద ఉన్న పొరను తీయకుండా తినసాగింది. రెండవ అమ్మాయి పై పొరను నిర్లక్ష్యంగా తీసివేసింది. దాంతోపాటు కొంత జున్ను కూడా వృధా అయింది. మూడవ అమ్మాయి జున్ను పాడవకుండా పై పొరను జాగ్రత్తగా తీసింది. అబ్బాయి తల్లికి మూడవ అమ్మాయి చేసిన పని నచ్చింది. అందుకని ఆమెనే పెళ్లి చేసుకోమని చెప్పింది. నీతి ఏంటంటే మనం చేసే పనులను బట్టి ఫలితాలు ఉంటాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.